కొందరికి ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడు, తర్వాత ఏమాత్రం స్పందన లేకుండా అంటే నిర్లక్ష్యం చేయటం ఉంటుంది. ఇది చాలామందికి ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటి వాళ్ళను ఎగ్దం చులకన చేసుడు. నువ్వు మాట్లాడుకుంటే నా బొత్సువాయ్ అంటారు. బొత్సు అంటే ఈ వెంట్రుకలు. ఎంత వెంట్రుకైతే మాత్రం అంత హీనమా అండి? నిజంగా చెప్తున్నా, మీరు తిరుపతికి వెళ్తున్నాం తలనీలాలు ఇస్తాం, వేములవాడకు పోతున్నాం రాయన్న దగ్గరికి పోయి తలనీలాలు ఇస్తాం, ధర్మపురికి పోయి లక్ష్మీనరసింహకి పోయి తలనీలాలు ఇస్తాం, కానీ వెంట్రుకలు మళ్ళా పెరగవు అని గిట్ట తెలిస్తే ఎంతమంది ఇస్తారో చూస్తా తలకాయ. ఈ తల వెంట్రుకలు కూడా అంత తక్కువ అంచనా వేయకండి. బొచ్చువాయ్ అది ఏం మాట అంటే నాకు అర్థం కాదు. నేను ప్రత్యక్షంగా చెప్తున్నా, చాలామందికి బొచ్చు లేని కారణంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామందికి బొచ్చు లేని కారణంగా బట్టతల అని చెప్పేసి బోడగుండ అని చెప్పేసి పెళ్ళిళ్ళు అయితే లేవు. ఎందుకంటే అంత నిర్లక్ష్యం. బొత్సువాయ్ అని మాత్రం దయచేసి ఎవరిని కూడా, ఏ మనిషిని ఏ పొజిషన్లోనే ఉండని, అది ఎవరి వారి వ్యక్తిగతం అండి. ప్రతి వాళ్ళు ఇంజనీర్లు, ప్రతి వాళ్ళు మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, లేకపోతే కరోడుపతులు గారు. ప్రతి వాడు ఒక ఆత్మాభిమానంతో ఉంటాడండి. వాని పొజిషన్ను బట్టి మీరు కించపరిచి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఏమంటారు? ఈ అనుభవాలు గిట్ట ఎవరికన్నా అయితే, ఎవరన్నా గిట్ట తక్కువ చేసి ఎవరన్నా మాట్లాడడానికి గిట్ట మీకు తెలిస్తే ఈ మెసేజ్ వాళ్ళకు చూపెట్టండి. వాళ్ళకు గుణపాఠంలాగా ఉంటుంది. నేను చెప్పిన ఈ సందేశం మీకు నచ్చితే తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా. మీ రామడుగు వేణుగోపాల్.